హాయ్ గైస్. వ్యాస మహర్షి మహాభారత గ్రంథాన్ని రచించారని అందరూ చెప్తారు. అయితే కొంతమందికి మాత్రమే తెలుసు వ్యాస మహర్షి చెబుతూ ఉంటే మహాభారతాన్ని వినాయకుడు తన దంతంతో రాశారు అని. ఈ వీడియోలో మనం వినాయకుడు మహాభారతాన్ని ఏ ప్రదేశంలో రచించాడో తెలుసుకుందాం. వినాయకుడు మహాభారత గ్రంథాన్ని మన భారతదేశంలో చివరి గ్రామమైనటువంటి మానా అనే ఊరిలో రచించారు. ఇది హిమాలయాల్లో ఉంటుంది. వినాయకుడు ఈ మహాభారత గ్రంథాన్ని జయ అనే పేరుతో మొదలుపెట్టి రచిస్తున్న సమయంలో వినాయకుడికి ఎటువంటి ఆటంకం కలగకూడదని పక్కనే ప్రవహిస్తున్న సరస్వతి నది తన వేగాన్ని తగ్గించి నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఈ విషయం గమనించవచ్చు. ఏ ప్రదేశంలో అయితే మహాభారతం రచింపబడిందో ఆ ప్రదేశంలో సరస్వతీ నది తన వేగాన్ని తగ్గించి నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. ఆ ప్రదేశం దాటగానే మరలా శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది.